రాజకీయ మైదానంలోకి క్రికెటర్లు ఎంట్రీ ఇచ్చే ట్రెండింగ్ నిరంతరం కొనసాగుతూనే ఉంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు మరో క్రికెటర్ రాజకీయ రంగంలోకి ప్రవేశం చేశాడు. ఆ టీమిండియా మాజీ క్రికెటర్ పేరు అంబాటి రాయుడు. అంబాటి రాయుడు గురువారం ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. కులమతాలు రాజకీయాలతో పని లేకుండా ప్రదర్శకంగా పాలన చేస్తున్న సీఎం జగన్ పాలన పట్ల ఆకర్షితుడై పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు చెప్పారు. గత కొన్ని నెలలుగా అంబాటి రాయుడు వైసీపీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గుంటూరు జిల్లాలోని యువత విద్యార్థులను కలిసి ముచ్చటించారు. పలు స్కూళ్లను విజిట్ చేశారు. రీసెంట్గా విజయవాడలో నిర్వహించిన వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ మంత్రులతో కలిసి స్టేజ్ పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే టాక్ వినిపిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్గా పేరుగాంచిన అంబాటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, రాజంపేట లోక్సభ సభ్యుడు పి మిథున్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రాయుడు చేరికకు సంబంధించిన ఫోటోను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్స్లో షేర్ చేసింది. అంతకుముందు అంబాటి రాయుడు ఈ ఏడాది మేలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు ముందే రాయుడు రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ను ఓడించింది. టైటిల్ పోరులో అతను 8 బంతుల్లో 19 పరుగులు చేసి సిఎస్కేని తిరిగి మ్యాచ్లోకి తీసుకువచ్చాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అంబాటి రాయుడు కూడా భారత్ తరపున ఆడాడు. రాయుడు టీమిండియా తరపున 55 వన్డేలు, 6 టీ20లు, అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఓడిఐ క్రికెట్లో అతను 3 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలతో సహా 1694 పరుగులు చేశాడు. అతను 6 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 42 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 97 మ్యాచ్లు ఆడి 6151 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ ఫార్మెట్లో రాయుడు 16 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు చేశాడు. అతను లిస్ట్ ఎల్లో 178 మ్యాచ్ల్లో 5607 పరుగులు చేశాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.